Hi, Vaisu. This is Ram. Ram. Vaisale. Vais. Vaisu. Huh. Vais. Vaisali. Vaisu. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్ లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా. నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసం రా. డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై. ఎరా ఇంటున్నారా? కభీ కభీ. కమిన్ వైశాలి. ఇప్పుడు లేచిపోతానంట్రా. పాఠం పూర్తిగా వినరా? కట్ కట్ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆగండి రా, ఆగండి రా. ఎక్కడికి? ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కూర్చోండి కూర్చోండి. ఎగ్జామ్ ఏది? దాని ఎగ్జామ్ కూడా రానివరా? కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చోబెట్టి. వైశాలి, మధుబాల, స్నిగ్ధ, గెస్ who is class first? Vinamra only. No, Vaishali got full marks and she is class first. వైశాలి, వైశాలి. బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో. నువ్వు రాయి, నేను ఏంతను వారిని. వైశాలి, వైషు, 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 లిసన్ టు మీ. వైషు ఆగు. ఏమైంది వైశాలి? నవల ఏదైనా తప్పు జరిగిందా? ఏంటా మార్క్స్ 25 out of 25? ఏంటది? మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా. అన్ని పిచ్చి గీతలు గీశాను, నేనేమీ రాలేదు. తెలుసు, కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్నెక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి. భయపడండి, అందరూ నన్ను చూసి భయపడండి, లేదా నన్ను భయపెట్టండి. ఐ హేట్ యు. ఐ హేట్ దోస్ స్టూడెంట్స్. ఐ హేట్ దట్ కాలేజ్. నేనే కాలేజ్ మానేస్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండండి. నో, అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? కొంపలు అంటుకుపోతాయి. వాట్? యాక్చువల్లీ వైశాలి, నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా? అది కరెక్ట్ కాదు అంటున్నా. హలో, కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి, లైఫ్ లో ఎందుకు పనికిరావు. యు ఆర్ రైట్ వైశాలి, బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు. ప్రేమించు వైశాలి, ప్రేమించు. కాలేజీని ప్రేమించు, క్యాంపస్ ప్రేమించు, క్లాస్మేట్స్ ప్రేమించు, నన్ను ప్రేమించు. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో. నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను. మీకు నాకు గొడవైంది కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలేంటి మీ ఉద్దేశం? ఫ్రెండ్షిప్ వైశాలి, ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ పడని ఉన్న విషయం మాత్రం గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి, తప్పదు. ఎక్కువ ఆలోచించుకో, క్లాస్కి వెళ్దాం పద. కానీ వాళ్ళు నన్ను. నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా. వాళ్ళ నేను ఒప్పిస్తా, పద. ఎక్కడికి? ఎక్కడికి? కూర్చోండి, కూర్చోండి కదా, కూర్చోండి అందరూ. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి. అరే, తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు. తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తనెంత బాధపడుతుందో మీకు తెలుసా? ఇకపై తను బాధపడాలి, తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి. తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? 100%. నేనే కాదు, మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి. మొన్న మీరు మర్చిపోండి. నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి. అది కాదు సార్, ఇది ఫేక్. దట్స్ ఆల్. ఓకే, కత్తిలేని తర్వాత కాంతారావు ఎందుకు? ఇదే ఫైనల్. రిషి గారు,
రిషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా వైశాల్యం పడేస్తా యా సార్ సార్ లేదండి నేను మళ్ళీ వస్తానండి ఏ మ్యాన్ వెయిట్ మ్యాన్ ఏంటండి నా ఫీలింగ్స్ అర్థం చేసుకో ఏ ఫీలింగ్ నేను కొత్తే కాదన్ను బాగుందండి మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి ఏది కొత్తగా ఉంటుంది ఆ తర్వాత గొప్పగా ఉంటాయి ఫీల్ మై లవ్ నేనా ఫీల్ మై లవ్ ఫీల్ మై ఎవరి లవ్ ఫీల్ అవ్వాలరా ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్ సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్ కొద్దిగా ఆలస్యం అయితే నా కమిలిపోయేది సేవ సిదిపోయేది అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్ నా దగ్గర సీన్ లేదు అడిగి పగిలిపోదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు హలో ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐ లవ్ యూ ఎక్స్క్యూజ్ మీ హలో ఫీల్ మై లవ్ కావాలంటే మీకు కాలు పట్టుకుంటా వాట్ మర్యాదగా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఇంపాసిబుల్ ఈడు ఏంటి నేను చెప్తున్నాను తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్ ఏ ఎందుకు ఫీల్ అవుదావు ఆయన చెప్పడం నువ్వెవడరా వైషు బాల్య ప్రేమికుణ్ణి మాది తూనిగా టైప్ లవ్ కదా వైషు యా యా రైట్ రైట్ అమ్మో అమ్మో ఏ నటించేస్తున్నారా మీరిద్దరు ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారేంటి అయినా నేను నమ్మను నీకంటే సీనియర్ ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను శంకరానికి ఫోన్ చేయనా 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను నో వైశాలి నేను నీకేం చెప్పాను మనుషుల్ని ప్రేమతో గెలవాలి ఓకే కూల్ ఎరా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు ఐఎమ్ సారీ వైశాలి ఇట్స్ ఓకే అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి ఏంటి నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు విని నాన్నగారికి సన్మానం గుర్తుందిగా బాగుంటా ఉంటాను అన్నట్టు మొన్న కళ్ళ మందిలో ఉండేలో ఉన్నావా వచ్చేస్తున్నాను ఎవరూ లేరు మీరు రావచ్చుగా ప్లీజ్ సార్ సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం వీణలు ఓణీలు కమ్మని అగరొత్తుల పొగ అదే పబ్బుకెళ్తే మిడ్డీలు చడ్డీలు లౌడ్ మ్యూజిక్ సిగరెట్ల పొగ మందు చిచ్చి 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 పబ్బుకే పోదాం Shut up and drive, 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 drive. Shut up and drive, drive, drive. I got where you wanna go if you know what I mean. Got a ride that's smoother than a limousine. ఈడేంటి ఇంకా రూమ్ కు రాలేదు Too funny. I've never seen anyone dance like that. ఎక్స్క్యూజ్ మీ Okay. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు ఈ పాటని కాలర్ ట్యూన్ గా మార్చుకోవాలంటే స్టార్ నొక్కి 9 రొక్కండి పాటి 15 రూపాయలు నెలకు 30 రూపాయలు నీకైతే 10 రూపాయలు డబ్బులు కట్టే పాట రాలేదేంటి ఇడు వరల్డ్ మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును దయచేసి వేచి ఉండండి కస్టమర్ కేరా ఈలాగే ఇటు ఫోన్ కూడా తేడానే ఆహాహాహా ఏం గాలి ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే అరే నీకు ఆ ఛాన్స్ లేదు కదా హలో కార్లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కారులో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపడటం. సుఖపట్టం వేరు, ఆనందపడటం వేరు. బాయ్. ఓకే పద, ఆ ఆనందం ఏంటో నేను చూడాలి. సన్మానం ఎంత ఘనంగా చేశారో
మాత్రం చూడ్డానికి 2 కళ్ళు చాలేదు. ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు, ఇత్తడి సీల్డ్. దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువ అని. రేయ్, కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే, రేపటి నుంచి మీకు ఆకలి వచ్చినప్పుడల్లా మేమంతా ఇంట్లో కూర్చుని తపట్లు కూడా వేస్తాం. చారుకేశా, అక్కడ టాక్సీ మీటర్ వేసాడు పదండి. భక్తి ఛానల్లో రోజు 2 పూట్ల సంగీతం నేర్పుతారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తా అన్నాడు. వారానికి ఒకసారి 2 సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా. అయ్యి బాబోయ్, ఈయన పాటలే కాదు మాటలు కూడా రొటీనే. ఇదిగా అబ్బాయి, మంచి ఊపు మీద ఉంటుంది సాంగ్, కొంచెం సౌండ్ ఎట్టు. మేము అలాగా పాడలేం, కనీసం వింటాం. మై గాడ్, దట్ వాస్ అమేజింగ్, ఆసమ్. మీ బైక్ రైడ్ నచ్చింది. ఐ థింక్ ఐ మిస్డ్ ఎ లాట్. ఇక్కడ నుండి మిస్ అవ్వు. వాట్? అంటే అదే, ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ రిషి. వైశాలి, యా, వాటర్. కమ్ కమ్. బైక్ పార్క్ చేసి వస్తాను. ఆల్రైట్. हेलो, सेठ किशन लाल। కౌన్ సలీం భాయ్. नहीं, तुम्हारा दोस्त बोल रहा हूँ. మీ అన్న నీకు వ్యతిరేకంగా శంకరన్నతో చేతులు కలిపి కిట్టుబాయిని అప్రోచ్ అవుతున్నాడు. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. आप कौन? నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? प्रॉपर्टी चाहिए. సారీ, నిద్ర లేపనా? పర్లేదు పర్లేదు, సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా, ఈ సౌండ్లు అయితే తప్ప మరి. అడ్జస్ట్ అయిపోదాం బావా. అలాగే. నువ్వు కంటిన్యూ అయిపోమ్మా. వాయిస్ గో విత్ దిస్. రాత్రేమో షికార్లు, పగలేమో గంతులు. ఏమైంది విన్ని? ఆ అమ్మాయితో ఆ గంతులేంటి, ఆ భంగిమలేంటి? తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటేను. అదే అదే, నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే ఎలా? బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటాను. కావచ్చు, మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు, కానీ త్యాగరాజ సీనియర్ అంటున్నా. మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది విన్ని, పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు, తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విని 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 possessive. I like it. విని. కాలేజ్ లో గంతులు, ఫోన్ లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఈపు అంటూ పోతున్నాయి. నువ్వు తెస్తావా, నేను అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు చాలు చాలు. ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఆ. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. లేదవా, నేళ్ళు వచ్చాయి, ఏం మాట్లాడో తెలీదు. నేడు నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలిడేహెత్తే పోలా, చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడుతున్నాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నేనంటే చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. మీరేంటి ఇక్కడ? ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికే హెయిర్. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసే చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసా. చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడంటే, ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. యా, అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది.
అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, అడుగా ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, అడుగా. ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? ప్రాపర్టీ चाहिए. కిట్టుబాయి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఎవడా కిట్టుబాయ్? ఎవడు కిట్టుబాయ్ గారికి భయపడే రోజులు పోయినాయి. కిట్టుబాయ్ గడ కిట్టుబాయ్ హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు. ఇప్పుడు పోలీసోడు ఎలా చంపుతాడో చూడు. ఎవడ్రా నువ్వు? పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినమ్రా. ఏంటి రెస్పాన్స్ లేదు? మౌనవ్రతం. ఓహో. హాయ్ హ్యాండ్సమ్, ఓ లుకింగ్ గ్రేట్. షర్ట్ బాగుంది. ఈ డబుల్ యాక్షన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇవాల్టి పాఠం క్షమ అంటే క్షమించడం. దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు. ఎవరో ఎవరది? ఎవరెక్కడ నవ్వింది? మీ పాట ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి. మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి. పోదరా పోదాం. మీరు సూపర్ అండి. మరే ఎక్కడికి రా? ఎక్కడికి రా? వెళ్ళిపోకుండా నిజంగా బయటకు వెళ్ళిపోతారా? కూర్చోండి కూర్చోండి. సెల్లు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా మోగుతుందంటే మోగేది మీదే. ఇందాక అనుకుంది రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకోండి. ఏంటి కాల్ చేసావు? నాకు బోర్ కొడుతుంది, సో పదండి బయటికి వెళ్దాం. బయటకా? ఇప్పుడు ఎలా? బంక్ కొడదాం. బంకా? కాలేజ్ బంక్ కొట్టాలని చిన్నప్పటి నా కోరిక. స్టూడెంట్స్ కొడితే ఓకే, లెక్చర్స్ బంక్ కొట్టొచ్చు అంటావా? కొట్టొచ్చు, తప్పలేదు సార్. డోంట్ వరీ. అయితే సరే, ముందు క్లాస్ చెప్పనే. క్లాస్ చెప్పనే చెప్తా. సో కమింగ్ టు ద పాయింట్. ఎక్స్క్యూజ్ మీ సార్, yes నాకు డౌట్. నాకు దీని మీదే డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు వద్దులేండి, నేను స్టాఫ్ రూమ్కి వస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒక్కదాన్ని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా అన్ని డౌట్స్ అంటాను, నువ్వు చేస్తాను. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. ఏమైంది? ఓ గాడ్,
గాడ్ నీ మౌనవ్రతం వల్ల చచ్చిపోతున్నాను నేను. ఏమైంది? ఆ అమ్మాయి డౌట్ అడిగితే నీ బాధ ఏంటి? ఓహో మాస్టర్ నా అమ్మాయి తన్నుకుపోతుందా? తప్పే ఉందిలే. ఆ అమ్మాయిని చూసావా ఎలా ఉంటుందో? తంగిడి కబాబ్ లాగా ఉంటది. నువ్వేమో వాడిపోయిన కొత్తిమీర కట్టలో ఉంటావు. ఆడపిల్లని నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటది. ఇంకా మగాళ్ళకైతే ఇత్తడే. నువ్వేమో మౌనవ్రతం చేస్తావు, అదేమో టెంప్ట్ చేస్తుంది. పాపం మధ్యలో ఆయన ఏం చేస్తాడు? ఇప్పటికైనా కళ్ళు నోరు ఒకేసారి తెరు. ఇక మౌనవ్రతం లేదు, తొక్కలేదు. రిషి గారు, ఏమండి రిషి గారు? అది సౌండ్ అంటే. విని నువ్వేనా నన్ను అలా పిలిచింది? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది విని? ఇక నుంచి అన్ని వస్తే కానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి మీ బైక్ మీద. తప్పకుండా. మరి నీ బైక్ ఏమైంది? కాకెత్తుకుపోయింది. మీకెందుకు? ఓ రియల్లీ? ఐ లైక్ దట్ కాకి. యాక్చువల్లీ ఐ లవ్ దట్ కాకి. Excuse me, Rishi sir. I'll wait in the staff room. ఆ డౌట్ నేను అడగమనలేదు, తనే అడిగింది. నువ్వు వెళ్ళిపోయి చెప్తా, తన డౌట్ క్లియర్ తీసుకొచ్చేస్తా. రిషి, నువ్వు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు. వినమ్ర నా ప్యాషన్, వైశాలి నా ప్రొఫెషన్. ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటి కాకపోతే రిస్క్. లైఫ్ అన్నాక రిస్క్ లేకపోతే ఎలాగటో? వచ్చేద్రా వైశాలి. కమింగ్ వైషు. రిస్క్ నీకు కాదురా, నాకు.